హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఈరోజు మన దేశ దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతి చెందిన ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మహిళా నేతల్లో ఒకరిగా విరుదికెక్కిన శ్రీమతి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి. 1984 సంవత్సరం అక్టోబర్ 31 తేదీ ఉదయం 9:20 గంటల సమయంలో తన కార్యాలయానికి వెళ్తుండగా శ్రీమతి ఇందిరాగాంధీ సొంత సెక్యూరిటీ సిబ్బంది చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను కంటికి రేపలా చూసుకోవాల్సిన అంగరక్షకులే సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనేవారు ఆమెను తమ గన్స్తో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు, బుల్లెట్లతో జల్లెడలా మార్చారు. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీకి 1-2 కాదు 16 సంవత్సరాలు దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించి దేశంలో ఎన్నెన్నో మార్పులకు అలాగే ఎన్నెన్నో సంచలనాలకు ఎంతో చర్చకు దారి కారణమైన శ్రీమతి ఇందిరాగాంధీని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం దేశ పౌరులందరిపైన ఉందని నా అభిప్రాయం. ఈ సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ వంటి అరుదైన నేతకు నా నివాళి. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను. అదేమిటి అంటే, శ్రీమతి ఇందిరాగాంధీ వ్యవహార దక్షత, ఆవిడ పరిపాలనా సామర్థ్యంపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కొంతమంది ఆమెను అపర కాళికాదేవి ప్రతిరూపంగా, మార్గరెట్ థాచర్ వంటి బ్రిటిష్ ఐరన్ లేడీగా పేరు పొందిన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్తో సమానంగా అంతకంటే ఒక ఆకు ఎక్కువే చదివిన మహిళా నాయకురాలుగా కీర్తిస్తూ దేశంలో మహిళా సాధికారతకు, మహిళా శక్తికి ఒక ప్రతీకగా, ఆ తరువాతి కాలంలో ఎందరెందరో మహిళలకు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు స్ఫూర్తిదాతగా ఆమెను కొనియాడుతూ ఉంటే, మరికొందరు మాత్రం ఆమెను ఎమర్జెన్సీ రూపంలో దేశానికి చీకటి రోజులు తెచ్చిన ఒక దుర్మార్గురాలైన ప్రభుత్వాది నేతగా, అనువంశిక రాజకీయాలు అంటే హెరిడిటరీ పాలిటిక్స్ వీటిని తీసుకొచ్చిన ఒక స్వార్థపరురాలుగా, ఇంకా అనేక విపరిణామాలకు బాధ్యురాలుగా నిందిస్తూ ఆమెను తోలనాడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం, పోయిన వాళ్ళందరూ మంచివాళ్లే అన్నాడు ఒక సినీ కవి. అదేవిధంగా దేశం కోసం ఎవరూ చేయలేనంతటి, చాలా కొద్దిమంది మాత్రమే చేయగలిగిన అత్యంత అరుదైన ప్రాణత్యాగం అనే బలిదానాన్ని చేసిన శ్రీమతి ఇందిరాగాంధీని మనందరం, అందుకు ఆవిడ స్వయం కృతాపరాధాలే కారణమని కొందరు నిందించినప్పటికీ కూడా ఆమె చేసిన త్యాగాన్ని, దేశాన్ని ఒక్కడిగా ఉంచడం కోసం ఆవిడ తీసుకున్న ఒక నిర్ణయం, ఆఖరికి ఆవిడనే బలి తీసుకోవటం వంటి విషాదాన్ని మనం గుర్తుంచుకుని ఆమెకు నివాళులర్పించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. చాలామంది అంటూ ఉంటారు, ఇందిరాగాంధీ తన పదవిని, అధికారాన్ని నిలుపుకునేందుకు 21 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, ప్రాథమిక హక్కులను హరించివేశారని, సంజయ్ గాంధీ వంటి దుర్మార్గుడైన తనయుడిపై అలవిమాల ఆపేక్షతో ఎన్నెన్నో అకృత్యాలకు అతను పాల్పడ్డా చూస్తూ ఊరుకున్నారని, దేశాన్ని నియంత్రిత పోగొడులతో నాశనం చేశారని, ప్రతిపక్ష ప్రభుత్వాలను ఆఖరికి 1984లో మన రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని కూడా అన్యాయంగా కోల్దోశారన్న అపఖ్యాతితో పాటు ఇట్లాంటి ఎన్నెన్నో ప్రభుత్వాలను కోల్దోసిన చరిత్ర ఉన్న ఇందిరాగాంధీని అభిమానించటం ఏమిటి, ఆవిడ వల్ల దేశం ఎంతో వెనక్కి వెళ్ళిపోయిందని, ఆవిడను తలుచుకుంటేనే మహాపాపం అని అనుకునేవారు ఉన్నారు. ఆ విధంగా ఎన్నెన్నో కథనాలు మనం వాట్సాప్లో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా ఇతర రంగాల్లో అన్నింటిలో చదువుతూనే ఉన్నాం. అయితే కేవలం ఇందిరాగాంధీని ఆడిపోసుకోవడానికి ఇవి మాత్రమే కారణం అంటే కాదు. ఆవిడను అభిమానించడానికి కూడా అంతకు మించిన కారణాలు ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నట్లే, అప్పట్లో ఆవిడ 1971లో స్వయాన పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న, పాకిస్తాన్ అధీనంలో ఉన్న బంగ్లాదేశ్కు విముక్తి కల్పించారు. పాకిస్తాన్తో చక్కటి వ్యూహ చాతుర్యంతో, అద్భుతమైన వ్యూహ పటిమతో కొద్ది రోజులను యుద్ధం ముగించేలా, పాకిస్తాన్ తన కాళ్ళ బేరానికి వచ్చేలా చేసి బంగ్లాదేశ్కు, అప్పట్లో పాకిస్తాన్లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్కు 1971లో విముక్తి కల్పించిన రాజా నీతిజ్ఞురాలు ఆవిడ. ఈ సమయంలో అప్పటి అగ్రరాజ్యమైన అమెరికా నుంచి వచ్చిన ఒత్తిళ్లను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా బంగ్లాదేశ్ ప్రయోజనాల పరిరక్షణకు, తను నమ్ముకున్న బంగ్లాదేశ్ ప్రజల స్వాతంత్ర ఆకాంక్షకు అనుగుణంగా ఆవిడ ఆ రోజు బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి ఎంతో దోహదపడి బంగ్లాదేశ్ ప్రజలకు కీర్తి ప్రశంసలను ఇప్పటికీ పొందుతున్నారు. అంతేకాదు ఆవిడ ఎన్నోసార్లు
హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ అప్పట్లో 1960 దశకంలో భారతదేశం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఆహార ధాన్యాల కోసం ఇతర విదేశాల పైన అమితంగా ఆధారపడింది. దీంతో ఎంతో విలువైన అమూల్యమైన విదేశీ మార్గ ద్రవ్యం ఎంతో మనం దాని మీద ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గమనించిన శ్రీమతి ఇందిరాగాంధీ తాను ప్రధానిగా ఉన్న 16 ఏళ్ల కాలంలో దేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఉద్దేశించిన ఒక మహా కార్యక్రమాన్ని చేపట్టి దేశం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడాల్సిన బియ్యపు గింజల కోసం ధాన్యం గింజల కోసం దుస్థితి నుంచి స్వయంగా మనందరికీ మన అవసరం తీర్చడమే కాక విదేశాలకు సైతం ఎగుమతి చేయగలిగిన స్వయం సమృద్ధిని సాధించామంటే కారణం ఆ గ్రీన్ రెవల్యూషన్. అందుకు బాటలు వేసిన శ్రీమతి ఇందిరాగాంధీ. అంతేనా, అప్పట్లో ఊరికొకటి పేటకోటి అన్నట్లుగా ఉన్న ఎన్నెన్నో ప్రైవేట్ బ్యాంకులను ఒక తాటిపైకి తెచ్చి వాటిని జాతీయకరణ చేసి దేశ ప్రగతికి ఆలంబనగా నిలిచేలా చేసిన ఘనత ఆవిడదే. అంటే నేషనల్ బ్యాంక్స్ ఇట్లా స్థాపించిన ఘనత ఆవిడదే. దీంతోపాటు జమీందారులు మాజీ సంస్థానాధీశులకు అప్పట్లో కోట్లలో భారీ ఎత్తున ఇస్తుండిన భరణాలను రద్దు చేయడం అనే సాహసపై నిర్ణయం ద్వారా ప్రజలు చెల్లిస్తున్న పన్నులను ఎన్నో కోట్ల రూపాయల మేర ఆదా చేసిన ఎంతో సాహసికురాలైన నేత శ్రీమతి ఇందిరాగాంధీ. అంతేకాదు గరీబీ హఠావో, శ్రమేవ జయతే, 20 సూత్రాల హల్దీ కార్యక్రమం ఇట్లాంటి ఎన్నెన్నో ఇప్పటికీ అమలవుతున్న కార్యక్రమాలు చాలా రాష్ట్రాల్లో దేశంలో కూడా. వీటన్నిటికీ ఆదిరాలు, వీటన్నిటి రూపకర్త శ్రీమతి ఇందిరాగాంధీనే. అంతేందుకు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే న్యూక్లియర్ పవర్గా మన దేశం రూపుదిద్దుకుందంటే అందుకు కారణం తన తండ్రి అయిన దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వేసిన బాటలోనే శ్రీమతి ఇందిరాగాంధీ కూడా పయనిస్తూ 1974లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో భూగర్భ న్యూక్లియర్ పరీక్ష నిర్వహింపజేశారు. ఇది అమాంతం మన దేశ ప్రతిష్టను ఆకాశానికి అంటేలా చేసింది. శత్రు దేశాలు మన వెంక చూడాలంటే భయపడేలా చేసింది. ఇట్లా ఆవిడ లెక్కకు మిక్కిలి ఎన్నో దేశాన్ని అగ్రపథంలోనూ దేశ పరువు ప్రతిష్టలను అంతర్జాతీయ పటంలో ఎగురవేయడంలోనూ ఎంతో కృషి చేశారు. అయితే ముందే చెప్పుకున్నట్లు కొంతమంది ఆరోపిస్తున్న దాంట్లో నిజము కూడా ఉంది. అవేమిటంటే ఎమర్జెన్సీ విధింపు, వారసత్వ పరిపాలనను ప్రోత్సహించటం, తనకు ఎదురే లేదన్నంత రీతిలో నియంత మాదిరిగా చెలరేగిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇందాకే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా కేవలం పోయిన తర్వాతనైనా సరే మనుషులు కీర్తిశేషులు అయిన తర్వాత కూడా వారి పాలనలో వైఫల్యాన్ని లేకపోతే వారిలో ఉన్న సహజ సిద్ధమైన మనుషులు అందరికీ ఉండే మంచి చెడు లక్షణాల్లో కనీసం వారు దివంగతులైన తర్వాతనైనా సరే మంచి మాత్రమే తలుచుకుంటూ వారికి నివాళులు అర్పించడం అనే సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి ఆ దిశగా చూస్తే శ్రీమతి ఇందిరాగాంధీ వంటి దిగ్గజ నేతకు దేశం కోసం అపర బలిదానం చేసిన ఒక మహా దార్శిక నేతకు మనం నివాళులు అర్పించాలి. కేవలం ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాగిన ఖలిస్తాన్ తీవ్రవాదులను రప్పించేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం అది కూడా ఏకపక్షంగానే కాదు. త్రివిధ సైన్యాధిపతులను, ఉన్నతాధికారులను అందరినీ సంప్రదించి తీసుకున్న ఆ నిర్ణయం ఆపరేషన్ బ్లూ స్టార్ అనే నిర్ణయం ఆవిడ పాలిట అస్నిపాతమైంది. దేశాన్ని ఖలిస్తాన్ ఇలా రకరకాలుగా ముక్కలు చెక్కలుగా కానివ్వరాదన్న సంకల్పంతో అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాగి ఉండి పలు అవాంఛిత కార్యకలాపాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు తెగబడుతున్న ఖలిస్తాన్ తీవ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట ఆవిడ చేసిన ఆ కార్యక్రమం ఆపరేషన్ ఆఖరుకు ఆవిడ పట్ల సిక్కుల్లో తమ అత్యంత పవిత్ర ప్రార్థనా స్థలమైన అమృత్సర్లో భద్రతా సిబ్బంది ప్రవేశించడం, పాదరక్షలతో ఎంతోమంది సిక్కులను, వారి తీవ్రవాదులు అందులో అమాయకులు ఉన్నారు, వీరందరిలో బలిగొనటం, ఈ కారణాల రీత్యా సిక్కులు ఆమెపై అపరిమిత ద్వేషం పెంచుకున్నారు. ఆ ద్వేషంతోనే స్వయాన సిక్కులైన బియాన్ సింగ్, సత్వంత్ సింగ్ అనే ఆవిడ సొంత భద్రతా సిబ్బంది 1984 అక్టోబర్ 31 ఉదయం శ్రీమతి ఇందిరాగాంధీని బలిగొన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే బియాన్ సింగ్, సత్వంత్ సింగ్లను ఇందిరాగాంధీ ఏరుకోరి నియమించుకున్నారు భద్రతా సిబ్బందిగా. ఎందుకంటే అప్పుడు అపార నమ్మకం తను చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్లోని అసలైన ఉద్దేశాన్ని సిక్కులు అపార్థం చేసుకోవాలని, తనను ఇది ఎప్పటి మాదిరిగా ఆదరిస్తారన్న అతి విశ్వాసంతో, ఒక తప్పుడు అంచనాతో ఆవిడ తన ప్రాణాలే బలిపెట్టాల్సి వచ్చింది. అంతకు 10 ఏళ్ల నుంచి తన వద్ద పనిచేస్తున్న బియాన్ సింగ్ అనే ఇన్స్పెక్టర్ను భద్రతా ఉన్నతాధికారులు భద్రతా కారణాల దృష్ట్యా అతను సిక్ అయినందున ఆవిడపై ఏమన్నా ప్రతీకార చర్యకు దిగుతాడని భయంతో పక్కన పెడితే శ్రీమతి ఇందిరాగాంధీ అలాంటిదేమీ జరగదని అతనిపై అమిత భరోసా ఉంచి బియాన్ సింగ్ను ఎప్పట్లానే తన ఇన్స్పెక్టర్గా నియమించుకున్నారు, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా.
అతనితో పాటే సత్వంత్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ కూడా వచ్చారు. ఇవి ఇద్దరే చివరకు ఇందిరాగాంధీని బలిగొన్నారు. వారిపై ఆమె పెట్టుకున్న అపార నమ్మకాన్ని, ఆవిడ పెట్టుకున్న విశ్వాసాన్ని తుత్తునీళ్ళు చేస్తూ ఆమె శరీరాన్ని బుల్లెట్తో జల్లెల్లా మార్చారు. ఇలాంటి దేశం కోసం అప్రతి ప్రాణత్యాగం చేసే ఎంతోమంది ఎన్నో చెబుతూ ఉంటారు, దేశం కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని. కానీ అంతకు ముందు రోజే ఒరిస్సాలో జరిగిన బహిరంగ సభలో దేశం కోసం ప్రాణత్యాగానిగానే సిద్ధమని ఆవిడ ఎందుకన్నారో కానీ, యథాలాపంగా అన్నారో, దైవ ప్రేరేపితమో కానీ సరిగ్గా ఆ మాట అన్న కొద్ది గంటల్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ దివంగతురాలై ప్రపంచాన్ని శోక సముద్రంలో ముంచారు. ఆఖరికి ఆమె ధీశక్తిని ఎంతగానో అప్పట్లో ప్రతిఘటించిన విదేశీ నేతలు కూడా చాలామంది ఆవిడ మరణం పట్ల, అకాల మరణం పట్ల, ఇంత దారుణంగా హత్య గురవడం పట్ల దిగ్భ్రాంతి వెలిపించారు. ఆమె అంత్యక్రియలకు ఏకంగా 65 దేశాలకు పైగా అధినేతలు హాజరవటమే ఆమెకు ప్రపంచ దేశాలు అప్పట్లో ఉన్న పలుకుబడికి, ఆమె అంత్యక్రియల్లో లక్షలాదిగా జనం హాజరవడానికి, ఇప్పటికీ ఆమె హత్యకు గురైన ప్రదేశాన్ని, ఆవిడ సమాధి ఉన్న శక్తి స్థలంలో ఇప్పటికీ రోజు ఎంతో వందల వేల మంది సందర్శిస్తున్నారంటే అందుకు కారణం శ్రీ ఇందిరాగాంధీ అంటే దేశ ప్రజలకు ఇప్పటికీ ఉన్న అచంచల అభిమానమే. ఈ సందర్భంగా మరోసారి ఇందిరాగాంధీ సేవలను స్మరించుకుంటూ ఆవిడకు నివాళి అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.